హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ట్రెజర్ హంట్. చీకటిని హెడ్లైట్ కాంతిలో చీల్చుకుంటూ పట్టాలు అదరగొట్టుకుంటూ 140 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తోంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏసీ ఫస్ట్ క్లాస్ కూపీలో రగ్గులు కప్పుకొని పడుకొని ఉన్నారు స్వస్తి, ప్రతీక్ష, క్షితిజ, మహీజ. ఆ కంపార్ట్మెంట్ బయట ఇద్దరు రౌడీలు తలుపు దగ్గర ఉన్న ఇనప రాడ్లు పట్టుకొని మెల్లగా కదులుతున్నారు. ట్రైన్ కదలిక ఉయ్యాలలు ఊగిస్తుండగా ఆదమర్చి నిద్రపోతున్నారు ఆ నలుగురు. పళ్ల మధ్య కత్తిని బలంగా పట్టుకొని ప్రమాదకరంగా కంపార్ట్మెంట్ బయట నిలబడి కంపార్ట్మెంట్ అద్దాల కిటికీని ఓ చిన్న సాధనంతో కోశాడు ఓ రౌడీ. బయట కురుస్తున్న వానకి రెయిన్ కోట్ పూర్తిగా తడిసిపోయింది. సన్నటి ఇనపరాడ్ మీద యాక్షన్ బూట్ జారిపోతోంది. వాటర్ ప్రూఫ్ గ్లౌస్ తొడుక్కున్న చేతి పట్టు కూడా జారుతున్నా తన పక్క వ్యక్తితో ప్రాణం పోయిన ఆ నలుగురిని వదిలిపెట్టకూడదని రహస్యంగా చెబుతూ అద్దాన్ని లాగేశాడు. అయితే లోపల కిటికీకి అడ్డంగా 5 ఇనప చువ్వలుంటాయని ఊహించకున్నా మళ్లీ వాటిని కొయ్యడానికి రెయిన్ కోట్ జేబులోంచి మరో పనిముట్టు తీశాడు. స్వస్తికి ఎందుకో మెలకువ వచ్చింది. బయట వాన చప్పుడు, పట్టాల మీద చక్రాల చప్పుడు వినిపిస్తోంది. సాధారణంగా ఏసీ కంపార్ట్మెంట్లో గుడ్ 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 అన్న సన్న చప్పుడు తప్ప అంత ఎక్కువగా చప్పుడు వినిపించదు. అప్పర్ బెర్త్ మీద నుంచి కాస్త వంగి చూసింది స్వస్తి. అప్పుడే 2 గ్లౌస్ చేతులు అద్దాన్ని లాగేశాయి. అర్థమైంది స్వస్తికి. నాలికతో అంగిట్లు చప్పుడు చేసి తన మిత్రురాళ్లను హెచ్చరించింది. పై బెర్తుల మీద 2, కింద బెర్తుల మీద 2, మొత్తంగా 4 అలర్ట్ అయిపోయి ఎటువంటి అసాధారణ అవాంఛనీయమైన పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండిపోయారు. బయట వ్యక్తులు 2 నిమిషాల్లో ఇనుప చువ్వలు కూడా కోసేసి లోపలికి ఉరికారు. వాళ్ళు స్థిరపడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పై బెర్తులో ఉన్న స్వస్తి, ప్రతీక్ష బలమైన బూటు కాళ్లతో వాళ్ల మీదకి ఉరికారు. కరాటే నిపుణులు ఆ నలుగురు. ధనాల్ క్షణాల్ ఖణాల్. రైలు మూతకి ఆ దెబ్బలు వింతగా ధ్వనిస్తున్నాయి. మేము మీకు తగుపోటీయే అన్నట్టు ఆ రౌడీలు కూడా ఆ నలుగురికి సమానంగా పోటీ ఇచ్చి పోట్లాడుతున్నారు. ఉన్నట్టుండి ఒకడు కత్తి లాగాడు. క్షితిజ జీన్ ప్యాంటుకి ఉన్న సైకిల్ చైన్ లాగింది. మరుక్షణం క్షితిజ దెబ్బకి అగంతకుడి చేతిలో ఉన్న కత్తి కంపార్ట్మెంట్లో ఓ మూలగా పడింది. పోరాటం భీకర స్వరూపం దాల్చింది. కంపార్ట్మెంట్ వారి దెబ్బలతో ప్రతిధ్వనిస్తోంది. ఉన్నట్టుండి ఒకడు జేబులోంచి చిన్న సైజు ఉండలాంటిది తీశాడు. దానికి ఉన్న వత్తి నోటితో కొరకబోయాడు. ప్రమాదం పసిగట్టిన మహీజ తన ఎడంకాలు పైకి లేపి వాడి నోటి మీద బలంగా కొట్టింది. మినీ బాంబ్ ఎగిరి కిటికీలోంచి బయటపడి పెద్ద శబ్దంతో పేలిపోయింది. స్వస్తి, ప్రతీక్ష ఆపకుండా ఇస్తున్న కిక్కులకు వారు కంపార్ట్మెంట్ తలుపు మీద పడ్డారు. మహీజ తలుపు లాక్ రిలీజ్ చేసింది. పోరాటంలో తలుపు తెరుచుకుంది. ఆ 4 అమ్మాయిల్ని బయటకు తోయాలని 2 ఆగంతకులు ప్రయత్నించారు. అయితే 4 వర్షంలాగా కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేకపోతున్నారు. సైకిల్ చైన్ బలంగా తగిలిన చోట రక్తం కారుతోంది. కంపార్ట్మెంట్ రాడ్ ఊతగా పట్టుకొని ఎగిరెగిరి ఆడపిల్లల్ని తంతున్నారు. స్వస్తికి నుదురు చిట్లింది. ప్రతీక్ష పెదవి పగిలింది. క్షితిజ షర్ట్ చిరిగి మోచేతి మీదుగా గాయమైంది. మహీజ మెడ వాచి కమిలిపోయింది. దెబ్బలు తిన్న బెబ్బులులయ్యారు ఆ 4. స్వస్తి అందుకుంది క్షితిజ చేతిలోని సైకిల్ చైన్. రాడ్ పట్టుకున్న చేతుల మీద బలంగా కొట్టింది. బాధకి ఆ వ్యక్తి చేతులు పట్టు తప్పాయి. వాడి చావు కేక గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు 4 మిగిలిన వాడి మీద దూకారు. చితకబాదారు. వాడి కత్తి తీసి పొడవపోతే వాడు ఆ కత్తి లాక్కోపోయి పట్టు తప్పి వెనక్కి పడిపోయాడు. వాడి మరణరోదన అరణ్యరోదన అయింది. ఇంత జరుగుతున్నా తనకేం పట్టనట్టు ట్రైన్ తన గమ్యం వైపు నిర్ధారిత వేగంతో ప్రయాణం చేస్తూనే ఉంది. 4 షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. కంపార్ట్మెంట్ తలుపు మూసి బోల్ట్ బిగించారు. ఒకరినొకరు కౌగిలించుకొని హాయిగా నవ్వుకున్నారు. నీ కన్ను వాచిందే, నీ పెదవి చిట్లిందే, నీ ముఖం పగిలిందే అని ఒకరినొకరు పరామర్శించుకున్నారు. బట్టలకి అంటుకున్న దుమ్ము దులుపుకొని బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని డెటాల్ సొల్యూషన్తో గాయాలు క్లీన్ చేసుకున్నారు. బీఎస్సీ ఫార్మసీ చదువుతున్న క్షితిజ తన కిట్లోని నేబాసల్ పౌడర్ తీసి గాయాల మీద స్ప్రే చేసి తన డాక్టర్ తండ్రి ఇచ్చిన గారామైసిన్ క్యాప్సూల్స్, బిప్లెక్స్ 4 టాబ్లెట్స్ తలా ఒకటి ఇచ్చి
తను ఒకటి వేసుకుంది. హాట్ కిట్లో ఉన్న హాట్ వాటర్ తీసి 4 గ్లాసుల్లో పోసి చాక్లెట్ కాంప్లాన్ కలిపి తలా ఒక గ్లాసు ఇచ్చింది మహీజ. ఆ తర్వాత రిఫ్రెష్ అయ్యి పడుకునేందుకు తయారవుతూ ఒకసారి ఆ డోర్ బోల్ట్ చూసొస్తా అంటూ వెళ్ళిన ప్రతీక్ష 2 నిమిషాల్లో ఓ లెదర్ వ్యాలెట్తో తిరిగి వచ్చింది. ఆ వెధవ జేబులోంచి జారిపోయినట్టుంది అంటూ అందరికీ చూపించింది. నలుగురు ఉత్సాహంగా తెరిచారు ఆ పర్స్. 500 నోట్లు 20, 10 100 నోట్లు, మరికొన్ని చిల్లర నోట్లతో పాటు ఓ నీలి కాగితం కనిపించింది. దాని మడతలు విప్పి చూశారు. చిన్న చిన్న గుర్తులు, అంకెలు, అక్షరాలు కనిపించాయి. స్వస్తి జేబులోంచి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసి శ్రద్ధగా పరిశీలించి, నాకేం తెలియట్లా, నువ్వు చూడు అని ప్రతీక్షకి ఇచ్చింది. ఓ 5 నిమిషాలు పరీక్షగా చూసిన ప్రతీక్ష ముఖం మీద ఆశ్చర్యం కనిపించింది. మై గాడ్, ఓ పెద్ద నిధికి ప్లాన్ అని అరిచింది. యు మీన్ ట్రెజర్? ఆశ్చర్యంగా అడిగింది స్వస్తి. అవునే, ఏదో హిడెన్ ట్రెజర్ అయి ఉంటుంది. పాపం, దాన్ని మనకందించి చచ్చాడు అంది ప్రతీక్ష. ఓ చెయ్యి వేద్దామా అంది క్షితిజ. రమ్యానగర్ హిల్స్ అంటే చాలా దూరం. పిక్నిక్ అని బయలుదేరి ఇప్పటికే 20 రోజులైంది. ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు అంది మహీజ. ఇంటి దగ్గర కాదు, నీకిష్టమైన మనిషి అంది ప్రతీక్ష. ఎవరో ఒకరు, మీకు మాత్రం లేరేమిటి? కాస్త ఉడుకుమోతుతనంతో అంది మహీజ. అందరికీ ఉన్నారు కాబట్టే ఆ అబ్బాయిల్ని మరో వారం 10 రోజుల పాటు మర్చిపోయి ఈ అడ్వెంచర్ చేద్దాం. ఇప్పుడు కాకపోతే ముసలమ్మలం అయిన తర్వాత చేస్తామా అడ్వెంచర్స్ అంది క్షితిజ. ఇంతలో కంప్యూటర్ ఎక్స్పర్ట్ స్వస్తి టాయిలెట్ బాక్స్ తెరిచింది. దానికి ఉన్న చిన్న బటన్ నొక్కింది. పెసరబద్దంత గ్రీన్ లైట్ వెలిగింది. మరో చిన్న బటన్ నొక్కింది. వైర్లెస్ యాక్టివ్ అయినట్టు చప్పుడు ప్రారంభమైంది. హలో డాడీ, స్వస్తి కాలింగ్ ఫ్రమ్ సూపర్ ఫాస్ట్ అంటూ 5-6 సార్లు రిపీట్ చేసింది. అకస్మాత్తుగా మరో చిన్న ఆరెంజ్ లైట్ వెలిగింది. ఏమిటమ్మా, అర్ధరాత్రి మంచి నిద్రపాడు చేశావు. ఏ సూపర్ ఫాస్ట్? తండ్రి కంఠం వినగానే స్వస్తి చిన్నపిల్లల మైకులో ముద్దులు పెట్టేసింది. డాడ్, ఒక బ్రహ్మాండమైన అడ్వెంచర్ అయిన తర్వాతే హోమ్ కమింగ్. ఓ 10 రోజులు పడుతుంది అంది. డబ్బేమైనా కావాలా? వద్దు డాడీ, మా నలుగురి దగ్గర ఇంకా 25,000 ఉన్నాయి. అమ్మకి నా ముద్దు మీరే పెట్టేయండి. ఓకే నాటి డియర్, పిలవన అమ్మని? వద్దు డాడీ, మా ఫ్రెండ్స్ నలుగురి ఇళ్లకు ఈ విషయం కబురు చేయండి. మరి వాళ్ళు నా అంత స్పోర్టివ్గా తీసుకోకపోతే? లెట్ దెమ్ గో టు హెల్. ఇంత మంచి అడ్వెంచర్ జీవితంలో మళ్ళీ రాదు. మంచు శిఖరాలు, తెల్లటి మంచు. ఓ డాడీ, ఐఆమ్ థ్రిల్డ్. కొంపదీసి ఎవరెస్ట్ ఎక్కుతున్నారా? అడ్వెంచర్ అంత గొప్పదే కానీ అంత ఎత్తు ఎక్కక్కర్లే. సీ యూ డాడీ. ఓకే బాయ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్. టక్మని కట్ అయిపోయింది. అన్ని బటన్స్ ఆఫ్ చేసి టాయిలెట్ బాక్స్ మూసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది స్వస్తి. నువ్వెంత అదృష్టవంతురాలివే. ఎంత అండర్స్టాండింగ్ ఫాదర్. డబ్బు కావాలా అని అడిగారు కానీ ఎక్కడికి ఎందుకు అని ఒక్క ప్రశ్న అడగలేదుగా. డాడీ ఎప్పుడూ అంతే. ఆయనకున్న కంప్యూటర్ మేధస్సు ఈ వైర్లెస్ ఫోన్కి రూపం ఇచ్చింది. అయితే మీరందరూ ఈ అడ్వెంచర్లో నాకు షూర్ వీఆర్ విత్ యూ అని మిగిలిన ముగ్గురు స్వస్తితో చేతులు కలిపారు. నిదంటే కనీసం ఓ 1 కోటి రూపాయలైనా చెయ్యదు అంది మహీజ. అంతెందుకు, ఓ 10 పైసలో పావలానో ఉంటుంది అంది స్వస్తి వేళాకోళంగా. అదేమిటే మరి అంత తేలిగ్గా మాట్లాడతావు అంది ప్రతీక్ష. లేకపోతే మరేం చెప్పమంటావు? నిధి అంటే 1000, 1,00,000, కోటి కాదు. అది మన దొడ్లలో, చెట్ల కింద, గోడల్లో పాతి పెడతారు. ఇలా కొండ కోనల మధ్య దాచేది కొన్ని వేల కోట్లలో ఉంటుంది అంది స్వస్తి. అది దొరికితే మనం నలుగురు సమానంగా పంచుకుందామా అంది మహీజ. కాదు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునులతో 10 సినిమాలు, మోహన్ బాబు, సుమన్లతో చెరో 25 సినిమాలు చేసి బంజారాలో ఓ 10 నక్షత్రాల హోటల్, జూబ్లీ హిల్స్లో ఓ పెద్ద స్టూడియో కడదాం అంది వెటకారంగా స్వస్తి. అంత కోపం ఎందుకే అంది ప్రతీక్ష. లేకపోతే దొరకపోయే నిధి దొరికితే గిరికితే అది నీ అబ్బది కాదు, నా అబ్బది కాదు, మన బాబులకి బాబు గవర్నమెంట్ది. అందులోంచి పూచిక పుల్ల మనం వాడుకున్న ప్రజాద్రోహం, దేశద్రోహం అంది స్వస్తి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ ప్రదేశం అందరినీ అడుగుతూ ఋషికేశ్ దాపుల్లో ఉందని బయలుదేరి చివరి వరకు బస్సులో ప్రయాణం చేసి అక్కడి నుంచి
ఓ 10 మైళ్ళు మంచుదారిలో కొండ ఎక్కాలని బయలుదేరారు. మధ్యదారిలో హాట్ క్లాత్స్, మంచులో నడవటం కోసం కాళ్ళకి రక్షణగా బూట్లు తీసుకొని నలుగురు 4 రకాల హెడ్ స్పాక్స్ తలలకి కట్టుకొని నడుస్తుంటే 4 రంగుల సీతాకోక చిలుకలు ముందుకు మెల్లగా సాగుతున్నట్టుగా ఉంది. అకస్మాత్తుగా వెనక ఏదో చప్పుడయింది. నలుగురు తిరిగి చూశారు. పర్వత సానువుల్లో సంచరించే ప్రత్యేకమైన జీపు దూరంగా కనిపించింది. ఎవరంటావే వాళ్ళు? అంది ప్రతీక్ష. బహుశా మన లవర్స్ అయి ఉంటారు. పక్కున నవ్వింది స్వస్తి. బా, ప్రతిదీ వేళాకోళమే అంది మహీజ. జీవితమే ఓ ప్రహసనం, ఆనందంగా ఆడుకో నాటకం అంది స్వస్తి. అబ్బా కవయిత్రి, మన లవర్స్ మనల్ని ఎందుకు వెంబడిస్తున్నారంటావు? పెళ్లి చేసుకోవడానికో చంపడానికో అంది స్వస్తి. అయితే ప్లాన్ మన దగ్గరుండగా దారెలా తెలిసింది వాళ్ళకి? అనుమానంగా అడిగింది మహీజ. అదిగో మాటల్లో నువ్వా మంచు మడుగు చూడలేదు. కాలు జారిందో అంతే, 100 ఏళ్ళైనా శవం పాడవదనుకో అంది స్వస్తి. వాళ్ళకి ఈ రూట్ ముందే తెలిసి ఉంటుంది. ఆ తర్వాత అది వాళ్ళ ముఠా వ్యక్తులకు ఇస్తే మనని ట్రైన్లో అటాక్ చేసినప్పుడు వాళ్ళ నుంచి మనకి దక్కింది. కాపీ మనకి దక్కితే ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంది స్వస్తి. అయితే కిం కర్తవ్యం అంది ప్రతీక్ష. యస్య జ్ఞాన దయా సింధో గోడ దాటితే అదే సందో అంది కిలకిలమంటూ స్వస్తి. ఓసిని దుంపదెగ, సరిగ్గా చెప్పిచావు కోపంగా అంది మహీజ. జీప్ ఇంకా ముందుకు రావడం చూసి స్వస్తి ఫాలో మీ అంటూ పరిగెత్తింది. అందరూ ఆమెను అనుసరించారు. వెనుక జీప్ జెర్క్లోకి తట్టుకుంటూ ఎత్తుల్లోకి లేస్తూ పల్లాల్లోకి పడుతూ ముందుకు వస్తుంది. మరో 5 నిమిషాల్లో అది మనం సమీపిస్తుంది అంది క్షితిజ. చస్తే రారు, దానికంటే మనమే ముందుంటాం అంటూ పరిగెత్తసాగింది స్వస్తి. అయితే అకస్మాత్తుగా ఒక కొండ చర్య విరిగి పడడంతో వాళ్ళు ఆగవలసి వచ్చింది. ఆ చర్య దొర్లుకుంటూ వెళ్లి జీపుకి అడ్డం పడడం వల్ల జీపు ఆగిపోవలసి వచ్చింది. అయితే సడన్ గా టప్ టప్ మని బుల్లెట్లు వాళ్ళ తలల మీద నుంచి దూసుకు వెళ్ళాయి. వాళ్ళ దగ్గర తుపాకులున్నాయి అంది మహీజ. మన దగ్గర దీపావళి పిస్తోల్ బిళ్ళలన్నా లేవు అంది స్వస్తి ముందుకు పరిగెత్తుతూ. అలా అని ఒక్క క్షణం అడుగు వేయడం ఆపింది. ఓ బుల్లెట్ ఆమె చెవి పక్కగా దూసుకు వెళ్లడంతో చెవి చిన్న ముక్క ఎగిరిపోయింది. ఓ గాడ్ అంటూ క్షితిజ కర్చీఫ్తో స్వస్తి చెవికి కట్టుకట్టింది. పరుగో పరుగు అంది స్వస్తి బాధని లెక్క చేయకుండా. అప్పటికి జీపుకి అడ్డం పడ్డ కొండ చర్యను కూడా తొలగించుకొని జీపు కూడా బయలుదేరింది. పడుతూ లేస్తూ కొండ ఎక్కుతున్నారు అమ్మాయిలు. బూట్లు జారి జారి పడుతున్నాయి. మంచు మెత్తగా ఉన్నా పడిన చోట చర్మం చెక్కుకుపోతోంది. ఉన్నట్టుండి ప్రతీక్ష ఇంకా పూర్తిగా మంచు గట్టిపడని ఓ పొలంలో పడిపోయింది. సేవ్ మీ అంది ప్రతీక్ష. డోంట్ వర్రీ అంటూ స్వస్తి తన చేతిలోని కుచ్చుముడి వేసి ఉన్న తాడు ఆమె మీదకి విసిరి, దాన్ని మెడలోంచి నడుం దాకా గట్టిగా లాగి బిగించు. నువ్వు కూడా కృషి చేస్తే తేలిగ్గా బయటికి రాగలవు అంది స్వస్తి. స్వస్తి చెప్పినట్టు ప్రతీక్ష చేయగానే అందరూ కలిసి ఆమెను బయటికి లాగారు. చావు తప్పి కన్ను లొట్టబోయింది అంది తడిగుడ్డలు పిండుకుంటూ ప్రతీక్ష. ఇంకా ఎన్ని కళ్ళు లొట్టలు పోవాలో, బోణి నా చెవితో ప్రారంభమైంది అంది స్వస్తి. అంతలోనే కొండలు ప్రతిధ్వనించేట్టు బాంబులు పేలుతున్నాయి. జీపులో మన ప్రియులు చాలా వేగంగా వచ్చేస్తున్నారు, పదండి అంటూ పరుగులాంటి నడకతో ముందుకు సాగింది స్వస్తి. పరిగెత్తుతూ వారు ఒక సమతల ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ మంచుతో కప్పబడిన పర్వత గుహలున్నాయి. ప్రస్తుతం మనకి ఇవే దిక్కు అంటూ స్వస్తి తన తలకి ఉన్న స్పార్క్ తీసి గాల్లోకి విసిరి ఆ గుహలోకి దూరింది. అందరూ లోపలికి వెళ్లారు. చప్పుడు చేయకండి, జీపు వస్తుంది అంది. జీపులో మనుషులు గాల్లో ఎగురుతున్న స్పార్క్ చూసి బహుశా అమ్మాయిలందరూ అటే వెళ్లి ఉంటారని జీపును కూడా ముందుకు పోనిచ్చారు. జీపు వెళ్లిపోయిన తర్వాత స్వస్తి ముందుగా యువతలకి వచ్చింది. స్వస్తి, ముందు ఆ చెవికి కట్టుకట్టని అంటూ క్షితిజ రక్తం కారుతున్న చెవికి పౌడర్ వేసి బ్యాండేడ్ వేసింది. నువ్వు ఆ స్పార్క్ విసరకపోతే మనని పట్టుకునేవాళ్లే అంది మహీజ. దానికన్నీ లీడర్ క్వాలిటీస్ అంది ప్రతీక్ష. పొగడ్తలు చాలు గాని ముందు ఈ లీడర్కి ఏదైనా ఫుడ్ ఫీడ్ చేయండే అంది స్వస్తి. అప్పుడే లోపల నుంచి ప్రతీక్ష ఈల వేసింది. మళ్ళీ ఏం కొంప ముంచావే తల్లి అంది స్వస్తి. తెచ్చాను, నీ ఆకలి తీరుస్తాను
సామాన్లన్నీ ఉన్నాయి అంది ప్రతీక్ష. అంతా లోపలికి పరిగెత్తారు. స్టవ్, కిరసనాయిల్, మంచినీళ్లు, పప్పు, ఉప్పుతో సహా అన్నీ ఆ గుహలో ఉన్నాయి. మన కోసం క్రిస్మస్ తాత వచ్చాడా అంది మహీజ. మట్టి బుర్ర, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన టెర్రరిస్టులు తలదాచుకునే చోటు ఇది. అటు చూడు, తుపాకులు అంది స్వస్తి. ఇంకా ఆలోచన ఎందుకు అంటూ అందరూ కలిసి వంట చేశారు. హాయిగా తిన్నారు. ఇక ఈ ప్లాన్తో పని ప్రారంభించాలి అంది ప్రతీక్ష. అక్కర్లా, ఆ నిధే మన దగ్గరికి నడిచి వస్తుంది, చూస్తూ ఉండు. లేకపోతే ఈ పర్వతాల్లో ఇంత మంచి తిండి దొరకడం ఏమిటి అంది స్వస్తి. అందరూ భోజనాలు చేసి పడుకోవడానికి ఉపక్రమిస్తూ కొవ్వొత్తి ఆర్పారు. నాకు దిండు లేదే నిద్ర రాదు అంది స్వస్తి. నా భుజం నీ తల కింద పెడతాను అంది క్షితిజ. స్వస్తి తడుముకుంటూ, అక్కర్లేదు, ఇక్కడో మెత్తని దిండు దొరికింది అంటూ తల పెట్టుకుని పడుకుంది. ఉన్నట్టుండి, క్షితి, కొవ్వొత్తి వెలిగించు అంది స్వస్తి. క్షితిజకి ఏదో అనుమానం వచ్చి తన దగ్గరే ఉన్న అగ్గిపెట్టెతో మైనపు ఒత్తి వెలిగించింది. దూరం నుంచే, నా తల కింద ఏమిటో చూడు అంది స్వస్తి. అమ్మో, కొండ చిలువే అంది భయంగా క్షితిజ. నోర్మి, అరవక. గుహల్లో చిలవలుండక చిలకలు ఇలకలు ఉంటాయా? ముందు ఆ గన్నందుకు అంది టెర్రరిస్టుల తుపాకీ చూపిస్తూ స్వస్తి. నువ్వు లేస్తే నీ పని అంతే అంది క్షితిజ. ప్రతీక్ష గన్ తెచ్చింది. రెడీ, 1, 2, 3 అంటూ చివాలన పైకి లేచింది స్వస్తి. అదే అదునుగా ప్రతీక్ష ఆ చిలువ శరీరంలోకి గుళ్ల వర్షం కురిపించింది. అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది అని హాయిగా నిట్టూర్చారు. అయితే మరుక్షణమే దూరం నుంచి తుపాకులు పేలిన చప్పుడు వినిపించింది. మన మిత్రులే, తలో తుపాకీ అందుకోండి అంది స్వస్తి. అందరూ తుపాకులతో యువతలకు వచ్చారు. రైఫిల్ షూటింగ్లో అందరూ ఎక్స్పర్ట్లే. దూరం నుంచి తుపాకులు పేలుతున్నాయి. వీరు ఇటు నుంచి సమాధానం చెప్తున్నారు. మన దగ్గర తూటాలు చాలా తక్కువ ఉన్నాయి. స్వస్తి, ఎందుకైనా మంచిది, ఓసారి మీ డాడీని వైర్లెస్లో కాంటాక్ట్ చేసి మన పరిస్థితి చెప్పు అంది ప్రతీక్ష. స్వస్తి లోపలికి వెళ్ళి పెట్టి తెరిచింది. బయట కాల్పులు ఉధృతంగా జరుగుతున్నాయి. స్వస్తి బటన్స్ నొక్కి తండ్రిని పిలిచింది. వాట్ డియర్, పూర్తయిందా అడ్వెంచర్ అన్నాడు తండ్రి. తండ్రి కంఠం వినగానే ఓ 25 ముద్దులు మైక్కి ఇచ్చి, క్లైమాక్స్ లో ఉన్నాం డాడీ, వినిపిస్తున్నాయా తుపాకీ చప్పుళ్ళు అంది స్వస్తి స్పష్టంగా. అయితే గన్ అడ్వెంచరా? మీ అమ్మ ఆ రావూరి వారి సంబంధం ఖాయం చేసేస్తానంటోంది అన్నాడు తండ్రి. ఓకే డాడీ, ఫోటో చూశాను, అచ్చం సినిమా స్టార్ అరవింద్ లా ఉన్నాడు. అయితే ఓ అమెండ్మెంట్, పెళ్లి కూతురు ఎడం చెవి చివర అర్ధచంద్ర వంకలా ఉంటుందని ముందే చెప్పండి అంది స్వస్తి. ఏమైందమ్మా, అమ్మని పిలవనా అన్నాడు తండ్రి. కోతి కొరికింది, అమ్మకి చెప్పకండి, లోకాలు ఏకమయ్యేట్టు శోకాలు పెడుతుంది. ముందు మీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి చెప్పి ఓ హెలికాప్టర్ పంపండి అని హెలి పంపాల్సిన గుర్తులు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ పాయింట్లు డిగ్రీలతో సహా చెప్పింది. ఓకే డియర్, 2 గంటల్లో ఏర్పాటు చేయమని రేంజ్ ఆఫీసర్స్కి చెప్పేస్తాను, డిఫెన్స్ మినిస్టర్ గారితో అంటూ ఏదో మాట్లాడబోయేంతలో ఓవర్ డాడీ, బాయ్, సీయూ అని ఫటాఫట్ మూసేసింది. అర్ధరాత్రి దాటింది. అకస్మాత్తుగా అవతల పక్క నుంచి కాల్పుల విరమణ జరిగింది. ఇంతలో లోపల నుంచి స్వస్తి ఓ పీపా తోసుకుంటూ బయటకు వచ్చింది. బహుశా పెట్రోల్ గాని డీజిల్ గానీ అయి ఉంటుంది. టెర్రరిస్టులు మన కోసం అన్నీ దాచిపెట్టారు. బహుశా ఈ రోజో నిన్నో క్యాంప్ వదిలి వెళ్ళిపోయి ఉండాలి అంది స్వస్తి. హే, లుక్ దేర్, జీప్ మన మీదకే వస్తుంది బిగ్గరగా అరిచింది మహీజ. అనవసరంగా కంగారు పడకండి అంటూ స్వస్తి జీప్ వస్తున్న వేగాన్ని ఓసారి అంచనా వేసింది. గుహలో కొవ్వొత్తి తెచ్చి పీపాకి అంటించింది. మంటలు రాగానే పీపాని కిందకు తోసింది. స్వస్తి చేసిన ఆ పనికి అందరూ విస్తుపోయి చూస్తుండగానే పీపా మహావేగంగా దొర్లుకుంటూ దిగుతుంది. జీపులో వ్యక్తులు జీపు తప్పించాలని చూశారు. కానీ అటూ ఇటూ లోయ. వేగంగా మండుతూ వచ్చిన పీపా జీప్ని బలంగా తాకింది. జీప్లో ఎక్స్ప్లోజివ్స్ ఉండడంతో జీప్ ధన్మని పేలిపోయింది. ఓ 10 చావు కేకలు ఆ కొండల్లో ప్రతిధ్వనించాయి. అసలు ఆ పీపాని అలా తొయ్యాలని నీకెలా అనిపించింది అంది ప్రతీక్ష. డెస్పిరేషన్, చివరి క్షణాల్లో వచ్చే తెగింపు అంది స్వస్తి. అందరూ జీప్ పేలి గుంటపడ్డ చోటుకు వెళ్లారు. హే, వాట్ ఈస్ దిస్ అంది గుంటలో మెరుస్తున్న వస్తువుల వంక చూస్తూ స్వస్తి.
వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకే వినిపిస్తూ ఉండగా అందరూ ఆ గుంటలో దిగారు. నిధి, నిధి, నిధి వెర్రిగా కేకలు వేశారు. అందులో ఉన్న వజ్రాలు, మొహరీలు, రత్నాలు, బంగారు నాణేలు పిచ్చిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకున్నారు. నేను చెప్పాగా, మనం దానికోసం వెతకక్కర్లేదు, అదే మన దగ్గరకు వస్తుందని అంది స్వస్తి. అసలు దీని ఖరీదు ఎంత ఉంటుంది అంది మహీజా. కొన్ని వేల కోట్లు. ఆ ప్లాన్లో ఓ మూల ఉందిగా. ఈ ప్రాంతం మహారాజు నిధితో బయలుదేరి మధ్యలో మంచు తుఫాన్లో చిక్కుకొనిపోయాడు. అప్పుడు ఈ నిధి కూడా ఇక్కడ సమాధి అయిపోయింది. దీని విషయం తెలిసిన ఆ వ్యక్తులు దీన్ని సంపాదించాలని ప్రయత్నం చేశారు. అయితే ఇంత పెద్ద నిధి వదిలి ట్రైన్లో మన దగ్గర ఉన్న కొద్ది డబ్బు కోసం కకృతిపడి చేజేతులా ఆ ప్లాన్ మనకి ఇచ్చారు. భారతదేశ ప్రగతికి ముఖ్య కారణమైన ఈ నిధితో 8వ పంచవర్ష ప్రణాళికే కాదు, 9, 10 పంచవర్ష ప్రణాళికలు కూడా ఎవరి సహాయం అవసరం లేకుండా మనమే సాధించవచ్చు. గ్రామాలన్నీ విద్యుత్ వెలుగుల మయం అవుతాయి. రోగాలు వెనకబడతాయి. దరిద్రం రూపుమాసిపోతుంది. నిరక్షరాస్యత అడుగంటుతుంది. దేశంలో ఎక్కడా దాహం, ఆకలి అనే మాటలు వినిపించవు. ఓహ్, స్వర్గమే భూమి మీదకు వచ్చేస్తుంది అంది ఆనందంగా స్వస్తి. చెప్పాగా, నీకు అన్నీ నాయకురాలి లక్షణాలు అంది ప్రతీక్ష. పిచ్చి, భారత్ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు నాయకురాళ్లే అవ్వక్కర్లేదు. మేరా భారత్ మహాన్ అని అందుకు కృషి చేసే ప్రతి భారతవాసికి ఉంది. భారతదేశ ప్రగతికి మూల కారణం అయ్యే ఈ నిధితో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తే మన కష్టం ఫలించినట్టే అంది స్వస్తి. మొత్తం మీద పెద్దలు చెప్పింది అబద్ధం కాదు. నిధి బలి కోరుతుందని. ఆ 10 మంది ప్రాణాలు బలి తీసుకుంటే గాని ఇది మనకు దొరకలేదు అంది ప్రతీక్ష. సింగినాదం, ఇలాంటి కాకమ్మ కథలు నాకు చెప్పకు. ఇది కేవలం కాకతాళీయం అంది స్వస్తి. నీ మెసేజ్ అందినట్టుంది. అదిగో హెలి వచ్చేస్తుంది అంది మహీజా. ఒక హెలీతో ఏమవుతుంది? కనీసం 10 విమానాలైనా కావాలి ఈ నిధి ప్రభుత్వ కోశాగారానికి తరలించడానికి. మనకెందుకు? మనం వారికి ఈ నిధి అప్పగించి చేయి కడుక్కుందాం. ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యత అంది స్వస్తి. హెలి వారి తలల మీద తిరుగుతూ ఉండగా ప్రతీక్ష, క్షితిజ, మహిజలు తమ తలలకి ఉన్న స్పార్కులు విప్పి ఊపసాగారు. ఆనాటి సూర్యోదయంలో స్వస్తికి ఓ కొత్త వెలుగు కనిపించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.